ఎక్కువ తోడుకున్నది ఏపీనే. ఈ సీజన్లో కృష్ణా నీళ్ల వాడకం ఇలా: తెలంగాణ 13, ఏపీ 240, నాగార్జున సాగర్ తెలంగాణ 110, ఏపీ 350. ఈ వాటర్ ఇయర్లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు. తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే. కృష్ణా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచే 300 టీఎంసీలు తీసుకెళ్లినటువంటి ఏపీ శ్రీశైలం నుంచి మరో 240 టీఎంసీలు తరలింపు. సాగర్లో వేగంగా పడిపోతున్నటువంటి నీటి నిల్వ, పూర్తి సామర్థ్యానికి 65 టీఎంసీల లోటు. పరిస్థితి ఇట్లనే ఉంటే కృష్ణా నీళ్ల తరలింపులో ఏపీ రికార్డు ఖాయం. నిరుటి వాటర్ ఇయర్లో 734 టీఎంసీలు తీసుకుపోయిన పక్క రాష్ట్రం. ఈసారి అది 750 టీఎంసీలు చేరుకుంటుందని అంచనా. మనం మరో 100 టీఎంసీల పైన వాడుకుంటామా లేదా అనేటువంటి ఆందోళన అంటూ చూస్తాం. సో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, మన పాలకుల యొక్క చాతగానితనం వల్లనే ఈరోజు ఏపీకి పెద్ద ఎత్తున నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఈరోజు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా బానిసగా మారి ఈరోజు కృష్ణా నీళ్లు పోయే విధంగా ప్రయత్నం చేస్తే అడ్డుకోలేటువంటి చాతగానితనం కేసీఆర్. ఆనాడు ఇద్దరు దోస్తులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు. ఇప్పుడు ఏపీకి వీళ్ళు కూడా దోసుకుపోతా ఉంటే రేవంత్ రెడ్డి చాతగాని దద్దమ్మ లెక్క ఈరోజు చూస్తూ ఉన్నాడు. నిజంగా మనకు రావాల్సినటువంటి లెజిటిమేట్ వాటాని కాపాడుకోవడానికి ఒక్క ప్రయత్నం కూడా గత పాలకులు చేయలేదు, ఈ పాలకులు కూడా చేయలేదు. సో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇద్దరు బిల్లారంగాలు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ, ఇద్దరు ఒకతాను బిడ్డలే, ఒకే కంచంలో ఒకే మంచంలో ఉండి తినేటువంటి వాళ్ళు, పడుకునేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ సర్వం దోచుకున్నటువంటి దొంగల్లాగా ఈరోజు ఇంకా 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 ప్రజలు మభ్యపెడుతూనే ఉన్నారు. ఒకరు వెలమ రాజ్యం కోసం పనిచేస్తే ఇంకొకరు రెడ్డి రాజ్యం కోసం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కృష్ణా నీళ్లలో నెంబర్ 1 ద్రోహి కేసీఆరే. రాష్ట్రానికి 500 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలు చాలని గొంతు కోసిండు. దీనికి జగన్ సాక్ష్యం. అవసరమైతే ఒప్పందాలు బయట పెడతామంటూ బండి సంజయ్ చెప్తున్నాం. పెట్టండి, అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టండి. రేవంత్ను కట్టేసి కొట్టినా తప్పలేదు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు, ఆయన పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం. మీరు కొట్టుకొని ఈ తెలంగాణ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మంచిదే, తప్పేం లేదు.